హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సిఆర్పిఎఫ్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ వచ్చేసిందండి. మొత్తంగా 9175 ఖాళీలు ఉన్నాయి. ఆ వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చేసింది. గుడ్ న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అభ్యర్థులకు కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ సంబంధించినటువంటి మనం ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో చూసుకుంటే 10th పాస్ అయితే చాలు, సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఉంటుంది. హై శాలరీ అండి, 69,100 రూపాయల వరకు ఉంటుంది. ప్లస్ బెస్ట్ ఆపర్చునిటీ టు ద ఫ్రెషర్స్ కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకోసం కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొచ్చాను. ఎవరు ఎలా అప్లై చేసుకోవచ్చు, ఇక ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొచ్చాను. కాబట్టి ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నారో అండ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇప్పటివరకు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేస్తే మీకోసం మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం, జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం వీడియోస్ తీసుకొస్తాను. అండ్ కామెంట్ సెక్షన్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లైడ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇక మనం ముందుగా అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ను చూసుకుంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సంబంధించినటువంటి ఈ విండో ఇలా ఓపెన్ అవుతుంది. ఇది హోమ్ విండో అండి. ఇక్కడ మీరు చూస్తే ఏదైతే మనం నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు జస్ట్ ఈ పీడిఎఫ్ని క్లిక్ చేస్తే మీకు వచ్చేసి నోటిఫికేషన్ అనేది వేరే విండోలో ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విండో ఓపెన్ అయ్యాక ఇలా కనిపిస్తుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది 8th ఏప్రిల్కి విడుదలైందండి. మీరు జస్ట్ స్క్రోల్ డౌన్ చేస్తే మీకు కంప్లీట్గా నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. మీకోసం సమ్మరైజ్ చేసి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ నోటిఫికేషన్లోని ముఖ్య అంశాలు చూసుకుంటే, హైలైట్స్ చూసుకుంటే, జీతం ఎంత ఉంటుందంటే నెలకి 21,700 నుంచి 69,100 రూపాయల వరకు పే స్కేల్ ఉంటుందని చెప్పేసి వారు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సెలక్షన్ ఎలా ఉంటుందంటే కేవలం రాత పరీక్ష మరియు ఫిజికల్ టెస్ట్ ద్వారా సెలక్షన్ అనేది జరుగుతుంది. ఎక్కడ పోస్టింగ్ ఉంటుందంటే ఆల్ ఇండియా జాబ్స్ మన ఏపీ మరియు తెలంగాణలో కూడా ఉన్నాయండి. కోటా అక్కడ కూడా ఉంది. కాబట్టి అప్లికేషన్స్కి సంబంధించిన అర్హత ఉన్నవారు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇక ఆర్గనైజేషన్ డీటెయిల్స్ అనేది చూసుకుంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద పనిచేసేటటువంటిది. ఈ డిపార్ట్మెంట్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. హోమ్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. జాబ్ టైప్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 100% పర్మనెంట్ అండి. కాబట్టి ఆపర్చునిటీ ఉన్నవారు, ఎలిజిబిలిటీ ఉన్నవారు ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. పోస్ట్ నేమ్ వచ్చేసి కానిస్టేబుల్. ఈ విభాగంలో వచ్చేసి టెక్నికల్ అండ్ ట్రేడ్స్ మెన్ అండ్ పైనర్ కింద వచ్చేసి విభాగాలలో ఈ పొజిషన్స్ అనేవి కూడా విడుదల చేశారు. టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే 9,175 వేకెన్సీస్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి 507 పోస్టులు ఉన్నాయి. మన తెలంగాణకు వచ్చేసి 356 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా మేల్ అండ్ ఫీమేల్ కలిపేసి ఈ పోస్టులు అనేది ఉన్నాయి. ఇక శాలరీ డీటెయిల్స్ అనేది చూసుకుంటే 7th పే కమిషన్ కింద పే లెవెల్ 3 ప్రకారం అద్భుతమైనటువంటి జీతం ఇస్తున్నారు. కానిస్టేబుల్కి వచ్చేసి ఆల్ ట్రేడ్స్ కింద 21,700 నుంచి 69,100 వరకు శాలరీ అనేది ఉంటుంది. దీంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ లైక్ డిఏ, హెచ్ఆర్ఏ అనేది కూడా అదనంగా ఉంటాయి. ఇవి పూర్తిగా పర్మనెంట్ ఉద్యోగాలండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కావాల్సిన పొజిషన్స్కి చూసుకుంటే జనరల్ ట్రేడ్స్ కింద చేసి కుక్, బార్బర్, వాషర్మెన్ అండ్ సఫాయి కర్మచారి అనేది జనరల్ ట్రేడ్స్ కింద వస్తాయి. వీటికి కేవలం 10th క్లాస్ మెట్రికులేషన్ అనేది పాస్ అయితే చాలు. ఇక టెక్నికల్ ట్రేడ్స్ కింద చూసుకుంటే 2 విభాగాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి కానిస్టేబుల్ డ్రైవర్ కింద ఉంది. వారికి వచ్చేసి 10th క్లాస్ పాస్ ప్లస్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది తప్పనిసరిగా. ఇక కానిస్టేబుల్ బి కేటగిరీలో చూసుకుంటే మోటార్ మెకానిక్ సంబంధించినటువంటి పొజిషన్స్ ఉన్నాయి. వాటికి వచ్చేసి క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ ప్లస్ సంబంధిత ట్రేడ్లో ఐటీఎస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. ఇంకా ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే 1st జనవరి 2026 నాటికి మాత్రమే క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు. కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరూ కూడా ఈ డేట్ తోటే మీ ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోండి. డ్రైవర్ పొజిషన్స్కి వచ్చేసి మినిమం 21 ఇయర్స్ అనేది ఉండాలి. మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు ఉంటుంది. మిగతా పోస్టులు అన్నిటికి కూడా మినిమం 18 ఇయర్స్ అంటే మ్యాక్సిమం 23 ఇయర్స్ ఉంటుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. యాజ్ పర్ రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి 5 సంవత్సరాల వరకు అదనపు సడలింపు ఇస్తున్నారు. ఓబీసీ అభ్యర్థులకు వచ్చేసి 3 సంవత్సరాల అదనపు సడలింపు అనేది ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వరకు వచ్చేసి రూల్స్ ప్రకారంగా సడలింపు అనేది ఉంటుంది.
ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేది చూసుకుంటే ఫ్రెషర్స్ కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్స్ వచ్చేసి కుక్, సఫాయి కర్మచారి, వాషర్మెన్కి ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆ పనిలో కాస్త నైపుణ్యం ఉండి కొంచెం తెలిసిన ఉండేది ఉంటే మాత్రం సరిపోతుంది. కాబట్టి కొద్దిగా నాలెడ్జ్ ఉన్నవారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. గమనిక వచ్చేసి కేవలం పయనీర్, మ్యాన్షన్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ పోస్టులకు మాత్రం 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉండాలని అడుగుతున్నారు. ఐటీఐ ఉంటే మాత్రం వారికి ప్రిఫరెన్స్ ఇస్తారు, ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసి ట్రేడ్ సర్టిఫికేట్స్ ఉన్నవారు ఖచ్చితంగా ఈ పొజిషన్స్ని మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే ఎంపిక విధానం వచ్చేసి మొదటగా రిటర్న్ టెస్ట్ అనేది పెడతారు. అది వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది, రాత పరీక్ష కంప్లీట్గా. దాని తర్వాత ఫిజికల్ టెస్ట్ అండ్ పిఎస్టీ టెస్ట్ అనేది ఉంటుంది. పరుగు మరియు ఎత్తుకు సంబంధించినటువంటి కొలతలు అనేది యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా వారు సెలక్షన్ అనేది చేస్తారు. తర్వాత ట్రేడ్ టెస్ట్ అని ఉంటుంది. స్కిల్ టెస్ట్ అంటే అది కేవలం అర్హత సాధిస్తే చాలు, మీకు ఉన్నటువంటి ట్రేడ్కి సంబంధించిన స్కిల్కి సంబంధించినటువంటి టెస్ట్ అనేది ఉంటుంది. మీ ట్రేడ్కి సంబంధించినటువంటి వాటిల్లోనే ఈ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ని ఖచ్చితంగా చెక్ చేస్తారు. కాబట్టి ఎవరైతే ఈ టెస్ట్కి వెళ్తున్నారో వారు ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ని తీసుకెళ్ళండి, జిరాక్స్ కాపీస్తో పాటు. తర్వాత వచ్చేసి మెడికల్ టెస్ట్ అనేది చేస్తారు. యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా వారు మెడికల్ టెస్ట్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. ఇక అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి వచ్చేసి మేల్ వారికి వచ్చేసి 100 రూపీస్ అండి. తర్వాత ఎస్సీ, ఎస్టీ వారికి, ఉమెన్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఎవరికి కూడా ఫీజు అనేది కలెక్ట్ చేయట్లేదు. కాబట్టి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్న వారికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి. ఫీజు ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. యూపీఐ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు అనేది పేమెంట్ చేయొచ్చు. ఇక జాబ్ లొకేషన్ అండ్ పోస్టింగ్ అనేది చూసుకుంటే స్టేట్ లెవెల్ కోటాలు కూడా ఉన్నాయండి. జాబ్స్ రాష్ట్రాల వారీగా కేటాయించారు. మీ సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. నేటివిటీ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేస్తే ఈ కోటా వల్ల లోకల్ వాళ్ళకి లాభం ఉంటుంది, వారికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంకా ఆల్ ఇండియా పోస్టింగ్ ఉంటుంది. ఎంపిక అయిన తర్వాత ఆల్ ఇండియాలో ఎక్కడైనా డ్యూటీ చేయాల్సి రావచ్చు. జాబ్ నేచర్ వచ్చేసి ఇది 100% కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగం అంటే ఇవి కాంట్రాక్ట్ జాబ్స్ కాబట్టి ఇవి మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఇటువంటి అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ చూసుకుంటే పరీక్ష విధానము డ్యూరేషన్ వచ్చేసి 2 hours ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్ అనేది పేపర్ ఉంటుంది. ఇందులో వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 0.25 అనేది తప్పు సమాధానానికి కట్ చేస్తారు. ఎవరైతే కాన్ఫిడెన్స్ లేని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయండి, ఎందుకంటే మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. కాబట్టి 10th క్లాస్ లెవెల్ సిలబస్లోనే ప్యాటర్న్ అనేది ఉంటుంది. సిలబస్ అంతా కూడా మీరు 10th క్లాస్ వరకు ప్రిపేర్ అయిపోతే సరిపోతుంది. ఇక దాంట్లో వచ్చేసి బ్రేకప్ చూసుకుంటే రీజనింగ్ వచ్చేసి 25 క్వశ్చన్స్ మార్క్స్ సంబంధించింది అడుగుతారు. జనరల్ నాలెడ్జ్కి 25 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్కి వచ్చేసి 25 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి 25 క్వశ్చన్ మార్క్స్ అడుగుతారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో లేదా హిందీలోనే మాత్రమే ఉంటుందని వారు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక హౌ టు అప్లై అనేది చాలా సింపుల్ స్టెప్స్ అనేది ఫాలో అవ్వచ్చు. ఇక్కడ మీకు ఈజీగా ఉంటుంది, అయినా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సిఆర్పిఎఫ్ అఫీషియల్ వెబ్సైట్కి లింక్ అనేది ఇక్కడ నేను ఇచ్చాను. కాబట్టి ఈ లింక్ని మీరు ఓపెన్ చేసిన తర్వాత నోటిఫికేషన్ అనేది క్లియర్గా చదివింది. ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నోటిఫికేషన్ అనేది కంప్లీట్గా నోటిఫికేషన్ అనేది చదవాల్సి వస్తుంది, ఎందుకంటే మనం మైన్యూట్ డీటెయిల్స్ అన్నీ కూడా మిస్ చేయకుండా ఉంటున్నాము. ఇక ట్రేడ్కి సంబంధించినటువంటి ఏ పొజిషన్స్కి ఎన్ని ఉన్నాయనేది కూడా నోటిఫికేషన్ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. కాబట్టి అది చూసుకొని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత అప్లై ఆన్లైన్ అనే ట్యాబ్ని క్లిక్ చేయాల్సి వస్తుంది. మీ బేసిక్ డీటెయిల్స్ తప్పులు లేకుండా ఫిల్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ కూడా తప్పులు పోకుండా సెర్చ్ చేసుకొని క్లియర్గా మీరు అప్లై చేసుకోండి. ఫోటో మరియు డాక్యుమెంట్స్ అనేది ముందుగానే అప్లోడ్ చేసుకోండి. నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఫోటో సైజెస్ కానీ ఫార్మాట్స్ కానీ అన్నీ కూడా ఇచ్చారు. కాబట్టి మీరు నోటిఫికేషన్ని ఫాలో అవుతూ ఫొటోస్ మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసుకొని ముందుగానే పెట్టుకుంటే మీరు అప్లై చేసేటప్పుడు ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫీజు పేమెంట్ చేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మీకు రిఫరెన్స్ నెంబర్ జనరేట్ అయితే ఆ నెంబర్ని దానికి సంబంధించినటువంటిది ఖచ్చితంగా సేవ్ చేసి మీ దగ్గర స్టోర్ చేసి పెట్టుకోండి. ఫర్దర్ కమ్యూనికేషన్ అనేది కూడా ఆ రిఫరెన్స్ నెంబర్స్ మీదనే జరుగుతుంటుంది. కాబట్టి
ఇక ఇంపార్టెంట్ గైడ్లైన్స్ అనేది చూసుకుంటే, ముఖ్యమైన గైడ్లైన్స్ అనేది చూసుకుంటే, అప్లై చేసే ముందు నోటిఫికేషన్ అనేది పూర్తిగా చదవండి. 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్న విధంగానే మీ పేరు వివరాలన్నీ కూడా ఇవ్వాలి. వారు అదే కన్సిడర్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ సర్నేమ్ అండ్ ఫుల్ నేమ్ అన్నీ కూడా 10th క్లాస్ సర్టిఫికేట్లు ఉన్న దాంతో మీరు ఫిలప్ చేయండి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేయండి. సర్వర్ బిజీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇక లాస్ట్ డేట్ టు అప్లై చూసుకుంటే మనకు 19th ఆఫ్ మే 2026 వరకు అనేది ఉంది. ఇక ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందులో వచ్చేసి అప్లికేషన్స్ అనేది 20th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఒకసారి వెబ్సైట్ని ఆన్ చేసుకొని 20th ఏప్రిల్ రోజు అప్లై క్లిక్ బటన్ని మీరు క్లిక్ చేసుకొని అప్లికేషన్ చేసుకోండి. ఇక ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఈ జాబ్కి అప్లై చేస్తున్నారో వారందరూ కూడా ఆల్ ది బెస్ట్ అండి. మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే మాత్రం ఎలిజిబిలిటీ ఉంది అనుకుంటే మాత్రం వారికి కూడా షేర్ చేయండి. మీకు ఈ నోటిఫికేషన్లో ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఖచ్చితంగా నేను రివర్ట్ చేస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.